ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొక్కసారి శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మామూలు భాషలో చెప్పాలి అంటే హ్యాపీ ఉగాది అండి. టైం బాగలేకపోతే అరటిపండు తిన్న పళ్ళుడి చేతిలో పడ్డట్టు. ఏంటో అండి, దీనికంటే ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. యూట్యూబ్ వాడికి ఏమనిపించిందో ఏమో, ప్రాసెసింగ్ విల్ బి షార్ట్లీ అని ఒక ప్రాబ్లం అయితే రైజ్ చేశాడు. ఆ ప్రాబ్లం తాడో పేడో తేల్చుకొని మన వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తానులేండి, అంత ఈజీగా వదిలిపెట్టద్దు. ఇక పండగ రోజు అయితే మా అక్కయ్య నువ్వు వంట చేయొద్దు నేనే చేస్తాననింది. సరేలే, భలే బంపర్ ఆఫర్ కదా, సరే వెజ్ మెనూ చేస్తాను, థర్స్డే నాన్ వెజ్ తినాను అనింది. సరేలే అని చెప్పేసి అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఫుల్గా మీల్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇందులో మెనూ వచ్చేసి పులిహోరలోకి ఆలూ ఫ్రై, వైట్ రైస్లోకి పప్పు చారు, భక్షాలు, ఇంకేం కావాలి అద్దరిపోతుంది. భక్షాల్లోకి విత్ గీ అండి, అదే నెయ్యి కూడా. అసలు విషయం మర్చిపోయానండి, ఉగాది రోజు పల్లెంలో ఎముకతో కొడితే శివుడి గుళ్ళో గంట కొట్టినట్టు అంట. అందుకని చెప్పేసి మా అమ్మ మటన్ తెచ్చింది. కర్రీ వండే ఓపిక లేక ఆవుగిళ్ళతోనే లాగిచ్చేసాము. బయటికి వెళ్ళే ప్లానింగ్స్ అయితే ఏవీ లేవండి. ఇంకా ఇంట్లోనే ఖాళీగా ఎందుకని చెప్పేసి కీర్తికి 7th మంత్ కంప్లీట్ అవుతుంది, ప్లస్ ఫస్ట్ ఉగాది అని చెప్పేసి ఇలా డెకరేట్ చేసి నేనైతే ఫొటోస్ తీసుకున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఎంత క్యూట్గా ఎంత ప్రిటీగా భలే అనిపించింది. చూసారా, కీర్తి కూడా అసలు ఎంత కోఆపరేటివ్గా ఉందో. ఎలా నించోమంటే అలా నించుంటుంది, ఏవి పెట్టినా పెట్టించుకుంటుంది, ఎంత ప్రిటీగా నవ్వుతుందో. నాకైతే భలే అనిపించింది. ఆడపిల్ల లక్షణాలండి అవి. ఇదే డ్రెస్ నాండీకి కూడా వేశాను. ఏది బాగుందో చెప్పండి, అలాగే ఒక లైక్ చేసుకోండి. Paradise seems so far away. Still I try